కొలస్సా పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనం వరకు పౌలు కొలస్సా సంఘాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఆ వచన భాగాలను మనం చదువుకున్నప్పుడు కొలస్సా పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. పౌలు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఎందుకు అంటే కొలస్సా సంఘములో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని బట్టి, ఆత్మీయ పరిస్థితులను బట్టి పౌలు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. చూడండి, వారు 3 విషయాల్లో ఆత్మ సంబంధంగా బలపడుతున్నారు. వారు ఏ విషయాల్లో బలపడుతున్నాడో కూడా పౌలు చెప్పడం జరిగింది. 1, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి. పరలోకంలో మీకు మహిమ ఉంది. ఆ మహిమను గురించి మీరు నిరీక్షిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. అందును బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని గూర్చి, యేసుక్రీస్తునందు మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసము, మీ యొక్క ఆత్మీయంగా జీవించేటువంటి క్రమంలో ఉన్నతమైనటువంటి ఆలోచనతో జీవిస్తూ ఎలాగో ఎదుగుతున్నారో, ఎలా బలపడుతున్నారో ఆ అంతటి గూర్చి, అలాగే పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి, సహోదరుల పట్ల మీరు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారు, ఎలాంటి అనురాగాన్ని కనపరుస్తున్నారు, ఎలాంటి బంధంతో మీరు ఎలాంటి బంధంతో ముందుకు కొనసాగుతున్నారో దాని గురించి మేము విన్నాము. అంటే పౌలు విన్నాడు. ఏ విషయాలు? వాళ్ళు నిరీక్షణలో, పరలోకమందు దేవుడిచ్చేటువంటి మహిమ పట్ల నిరీక్షణ కలిగి ఉన్నారు. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో వారి విశ్వాసం బాగుంది. అలాగే వారు పరిశుద్ధులందరి పట్ల, సహోదరులందరి పట్ల వారు కనపరిచేటువంటి ప్రేమ చక్కగా ఉంది. ఇన్ని వాళ్ళు విన్నప్పుడు, అంటే నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, ఈ 3 సంఘంలో ఉన్నప్పుడు, సంఘ సభ్యుల మధ్య ఉన్నప్పుడు ఆ సంఘము ఆత్మీయంగా బలంగా ఉంది అని అర్థం. ఎప్పుడైతే ఈ 3 లేకపోకుండా ఉంటాయో, ఏది లేకపోయినా నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది, కానీ ప్రేమ లేదు, ఏమైపోద్ది? కాబట్టి ఈ 3 అనేవి అనగా నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ అనేవి సంఘములో ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు సంఘం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటుంది, సంఘం బలపడుతూ ఉంటుంది, సంఘం క్షేమాభివృద్ధి పొందుతూ ఉంటుంది. ఈరోజు మనం గమనిస్తే కొన్ని సంఘాల్లో ఇలాంటి వాతావరణం లేదు. ఆత్మ సంబంధంగా, విశ్వాసంగా బతికేటువంటి పరిస్థితులు లేవు. దేవుడిచ్చేటువంటి మహిమ కొరకు నిరీక్షించేటువంటి పరిస్థితులు లేవు. సహోదరుల మధ్య ఐక్యత, ప్రేమ, అనురాగము, ఆప్యాయతలు కొదువుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సంఘము ఎత్తబడిద్దా? ఆ సంఘము క్రీస్తు చేర్చుకుంటాడా? ఆ సంఘాన్ని దేవుడు మహిమను అనుగ్రహిస్తాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే దేవుడు మనకు మహిమ ఇవ్వాలంటే
ఆయన మహిమలో మనం పాలిభాగస్తులు అవ్వాలంటే మన యొక్క క్రియా జీవితము చక్కగా ఉండాలి. నిరీక్షణ బాగుండాలి, విశ్వాసం బాగుండాలి, ప్రేమ బాగుండాలి. ఈ 3 చక్కగా ఉంటే ఆత్మీయ జీవితము బలంగా ఉంటుంది. ఆత్మీయంగా బలమైనటువంటి పరిస్థితులు ఆ వ్యక్తిలో కొనసాగుతూ ఉంటాయి. ఈ మూడిట్లో ఏది కుదువైనా కానీ ఆ వ్యక్తి యొక్క పరిస్థితి బలహీనమైనటువంటి వాతావరణం మధ్య కొనసాగుతూ ఉంటాయి. అందువల్ల పౌలు కొలస్సాలో ఉన్నటువంటి స్థానిక సంఘము ఈ 3 విషయాల్లో చక్కగా వర్ధిల్లుతుందాన్ని బట్టి, ఉన్నతంగా ఉన్నదాన్ని బట్టి పౌలు ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారు అలా ఉండేట్లుగా దేవుడు చేసిన సహాయాన్ని బట్టి, దేవుడు కనికరం చూపించిన విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు.